మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 36వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ వాక్యము మనం క్షేమముగా సుఖముగా మన సంవత్సరాలు వెళ్ళబుచ్చాలి అంటే మనం ఏం చేయాలని తెలియజేస్తుందంటే, మనం క్షేమంగా ఉండాలని, మనం సుఖంగా జీవించాలని అందరూ ఆశపడతారు. అందరూ భూమి మీద జన్మించిన ప్రతి వారు కూడా సుఖాన్ని కోరుకుంటారు, క్షేమాన్ని కోరుకుంటారు. కానీ అవి అందరూ పొందుకుంటున్నారా అంటే తక్కువే. సుఖముగా క్షేమముగా జీవించడం అది ఎంతో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే పొందుకోగలుగుతారు. కనుక ఇక్కడ వాక్యం ఏమని తెలియజేస్తుంది, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపం విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చును. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఉపదేశం వినండి అని. మనము ఆయా సందర్భాలలో ఆరాధనలు పెట్టుకునేది అందుకే, బహిరంగ కూడికలు ఏర్పాటు చేసేది అందుకే, సభలు ఏర్పాటు చేసేది అందుకే. ప్రజలకు దేవుని యొక్క ఉపదేశం అందించాలని ఎంతో ఖర్చు పెట్టి సభలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు పెట్టి గొప్ప గొప్ప దైవ సేవకులను, మంచిగా బోధించగల దైవ సేవకులను పిలిపిస్తారు. కానీ ఎంతమంది ఉపదేశం వింటున్నారు, ఎంతమంది వారి చెవిని వాక్యం మీద పెడుతున్నారు అని మనం గ్రహించినట్లయితే తక్కువే. పాపం విడిచి రండి అని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు చెబుతున్నాడు, ఉపదేశం వినుటకై వారి చెవులను తెరవచేసి పాపం విడిచి రండి అని వాక్యం తెలియచేస్తుంది. పాపము విడవాలి అని ప్రతి మారు వాక్య పెద్ద పెద్ద దైవ సేవకులు బోధిస్తూ ఉంటారు. కానీ అజ్ఞాతిక్రమమే పాపము అని దేవుడు తెలియచేసిన విధముగా ఎన్నో మార్లు ఆజ్ఞను తిరస్కరిస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధం అనేది చాలా పెద్ద పాపము. అబద్ధం ఆడితే దేవుని యొక్క శాపానికి గురై నరకాగ్ని పాలవుతారని ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడింది. కనుక మనము ఉపదేశం విని, వాక్యం విని మన హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు, మనకి తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు అని తెలియజేస్తున్నాడు. మనం సుఖంగా జీవించాలి, మనం క్షేమముగా జీవించాలి అంటే వాక్యం మన హృదయంలో భద్రం చేసుకుందాం. వాక్యాన్ని సారంగా మనం జీవిద్దాము, వాక్యాన్ని విందాము, అర్థం చేసుకుందాం, ధ్యానిద్దాము. అప్పుడు మన దినాలు క్షేమంగా గడుస్తాయి, మన సంవత్సరాలు కూడా సుఖంగా గడుస్తాయి. యోబు గ్రంథము 33:16-19 వచనంలో ఈ విధముగా రాయబడింది. ఏమని అంటే, నరులు గర్విష్ఠులు కాకుండా ఉండునట్లును, గోతిలోనికి పోకుండా ఉండునట్లును, వ్యాధి వలన మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను దేవుడు శిక్షణము ఇస్తున్నాడు అని వాక్యం రాయబడుతుంది. నరులు గర్విష్ఠులు కాకుండా ఉండాలి అని, గోతిలోకి పోకుండా ఉండాలని దేవుడు ఏ విధమైన శిక్షణము ఇస్తున్నాడట, ఎముకల్లో నొప్పి కలుగు చేయవచ్చట, తర్వాత వ్యాధితో మంచం ఎక్కవచ్చట. చూచేవారు ఏమనుకుంటారంటే, ఒకవేళ ఎవరికైనా వ్యాధి కలిగితే వాళ్ళు ఎంత పాపం చేశారో ఈ వ్యాధి వచ్చిందని ఎంతో పుకార్లు చేస్తూ ఉంటారు, ఎంతో నిందిస్తూ ఉంటారు, అవమానాలకు గురి చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమని తెలియచేస్తున్నాడు, గోతిలోకి పోకుండా ఉండాలి అంటే, వారు గర్విష్ఠులు కాకుండా ఉండాలి అంటే వారికి వ్యాధి కలుగు చేస్తాడు అంటున్నాడు దేవుడు. వారు నొప్పులతో బాధపడతారు అంటున్నారు, మంచం ఎక్కవచ్చు అంటున్నారు.
ఇవన్నీ చేయడం వలన దేవుడు పరీక్షిస్తున్నాడని మనము వాక్యాల ద్వారా గ్రహించగలుగుతున్నాము. మనల్ని పరిశోధిస్తున్నాడని వాక్యాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. కనుక ఎవరైనా నొప్పులు వచ్చినాయని, లేకపోతే ఏదైనా వ్యాధి కలిగిందని చింతపడవలసిన పని లేదు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడని, దేవుడు మిమ్మల్ని హత్తుకుంటున్నాడని, దేవుడు మీరు శ్రమల పాలు కాకుండా ఈ విధమైన శిక్షణ ద్వారా మిమ్మల్ని తప్పిస్తున్నాడని గ్రహించి దేవుని ఇంకా ప్రార్థన చేసినప్పుడు అది మనకి శిక్షణ అవుతుంది. కనుక ఇంకా ప్రార్థన చేసినప్పుడు ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు ప్రభువా. నాయనా, మాకు శిక్షణనిచ్చి నాయన మమ్మలను క్షేమస్థితిలోనికి నడిపించాలని మీరు మాకు ఏమైనా చేస్తున్నట్లయితే మేము వాటిని తిరస్కరించకుండా మీ పాదాల యొద్ద గడిపి నాయన క్షేమం పొందుకునే వారినిగా చేయండి ప్రభువా. వింటున్న బిడ్డలందరినీ మా ప్రభువా మీ రెక్కలతో కప్పండి నాయన. సుఖమైన జీవితములు, సుఖమైన మా ప్రభువా సంవత్సరములు వారు గడిపే విధముగా ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.